కన్యారాశి ఆయన పక్కనే పెట్టాడు. కన్యారాశి ఆడపిల్ల బేల అంటారు. బేల అంటే వెంటనే వాళ్ళ కన్నీళ్ళు కార్చే ఒక స్వభావం ఒక స్త్రీకి ఉంటుంది. గొప్ప సెన్సిటివ్ వాళ్ళు. ఏదానికే కూడా నవీన ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి, ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసా అన్నాడు ఆత్రేయ. అందుకోసం కన్నీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు భావోద్రేకాన్ని తట్టుకోలేకుండా వెంటనే కన్నీళ్ళు కార్చేస్తారు. ఈ కన్నీళ్ళు కార్చేయడం చేత ఏంటవుతుందంటే వాళ్ళు కొంత ఉపశమనాన్ని కూడా పొందుతారు, అది వేరే విషయం. బేలతనం ఉంటుంది స్వభావ సిద్ధంగా. కన్యారాశి వాళ్ళకి చిన్న బేలతనం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఇంకా మరొకటి ఏంటంటే దానిలోని ఉత్తర పొరుగుని నక్షత్రం మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పొరుగుని నక్షత్రం 4 పాదాలు, తర్వాత ఉత్తర పొరుగుని నక్షత్రం 1 పాదం కన్యారాశికి సంబంధించింది. మఖా నక్షత్రం 4 పాదాలు కేతు మహాదశ కేతు గురించి చెప్పాను. పూర్వ పొరుగుని నక్షత్రం అంటే శుక్రుడు తరక నక్షత్రం. అది శుక్ర మహాదశతో ప్రారంభమవుతుంది. శుక్రుడు పుష్కలంగా ఉంటాడు వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి. అందుచేత వాళ్ళ చేతిలోని ఏదో ఒక కళ ఉంటుంది. గానం కానీ, తర్వాత ఒక వాద్య పరికరం కానీ, ఒక మాట్లాడే విధానం కానీ. వీళ్ళకి గురువుడు యోగించడం కష్టం కన్యారాశి వాళ్ళకి. ఉభయ కేంద్రాధిపతి అంటారు, అది పెద్ద సబ్జెక్ట్ అమ్మా. అది గురుని తరగ ప్రభావం, గురు మహాదశ, గురువు అంతర్దశుడు, గురుని తరగ ప్రభావం మాత్రం కొంత క్షీణిస్తుంది తాలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ గురు మహాదశలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండగలగాలి. ఈ కన్యారాశి వాళ్ళు ఏదో ఒక కళ ఉండడం కానీ, ఎంతటి చతురులైనా సరే కావలసినంత, అంటే ఏదో అన్నారు పెద్దవాళ్ళు అన్నారు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించిన అదృష్టం ఉండాలి. అది ఎప్పుడో విన్నాం కూడా. కాబట్టి అదృష్టం కొంచెం దూరంగా ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళు ఆకస్మికంగా ఏది కలిసి రాదు వాళ్ళకి. అంత కష్టపడి సంపాదించింది నిలబెట్టుకోగలడమే. కాబట్టి కన్యారాశి మగవాళ్ళకి బేలతనం, స్త్రీకి మంచిది. కన్యారాశి స్త్రీలకు మంచిది. కాబట్టి కన్యారాశికి మరొకరిని కొన్ని రకాల ఇబ్బందులు కూడా, వైవాహిక జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అది వేరే సబ్జెక్ట్లోకి వెళ్తుంది. అది లగ్నాతో ఉండేటువంటి ప్రభావాన్ని బట్టి వస్తుంది. అది కన్యారాశి వాళ్ళు కూడా శుక్ర ప్రభావం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఒక కళ ఉంటుంది. వాళ్ళు కళారంగ చతురులు. తర్వాత ఏమో మఖా నక్షత్రం 4 పాదాలు సూర్యుని ప్రభావం కూడా ఆరోగ్య విషయంలో చాలా బాగుంటారు. ఉత్తర పొరుగుని నక్షత్రం రవి మహాదశ సంబంధించింది కాబట్టి అది కూడా బాగుంటుంది. మఖ కేతు మహాదశ కాబట్టి వేదాంత ద్వారాని ఒక ఉన్నతమైనటువంటి జీవనాన్ని కలిగి ఉండడం, ఆధ్యాత్మిక తత్వం కలిగి కేతు ప్రభావం కూడా కొంత ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు అదృష్టవంతుల కింద మనం చెప్పుకోవచ్చు. మఖ పుబ్బ ఉత్తర పొరుగుని నక్షత్రం 1వ పాదం కింద చెప్పుకున్నాం. ఉత్తర పొరుగుని నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి. అదమ్మ చెప్పవలసిన విషయం. ఉత్తర పొరుగుని నక్షత్రం 3 పాదాలు ఉంటుంది కాబట్టి కన్యారాశి సంపూర్ణ ఆరోగ్యవంతులు అర్థం. ఎందుకంటే రవి మహాదశతో ప్రారంభమవుతుంది ఉత్తర పొరుగుని నక్షత్రం. అది సంపూర్ణ ఆరోగ్యవంతులు లెక్క. హస్తా నక్షత్రం 4 పాదాలు చంద్రస్థితి కలిగి ఉంటాయి. చిత్తా నక్షత్రం 2 పాదాలు కుజు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఉత్తర పొరుగుని నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యారాశికి సంబంధించినవి ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళు మనస్తత్వం గురించి అవన్నీ ఇంత చెప్పుకుని వచ్చాం. అవన్నీ ఉంటాయి కదా ఆ ప్రకారంగా. ఈ ప్రకారంగా బేలతనం ఉంటుంది, స్త్రీలకు మంచిది. వాళ్ళ చేతిలో ఒక హస్తకళ ఉంటుంది. వాళ్ళు సామాన్య వైవాహిక జీవితం కానీ ఒక విధంగా బాగా అనుభవించగలుగుతారు. కాకపోతే ఉభయ కేంద్రాధిపతి గురు ప్రభావం కొంచెం సన్నగిలుతుందని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి కన్యారాశి వాళ్ళు కూడా ఒక మంచి నక్షత్రం, మంచి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు తులారాశి గురించి మాట్లాడుకుందాం అమ్మా. ఈ తులారాశి చాలా న్యాయమైన వాళ్ళు. తులత్రాసు అంటారు. అందులోని ఏమాత్రం కూడా హెచ్చుతగులకి ప్రాధాన్యత ఇవ్వదు తులారాశికి ఒక ఎడ్డబడితో సమానం కూడా అంటారు. ఎందుకంటే రెండిట్లు సమానంగా నడిచి స్వయోజ్యగా ఉండగలిగితే మాత్రమే అది చక్కగా గమనాన్ని నిర్వహిస్తాయి. ఈ తులారాశి వాళ్ళు వైవాహిక జీవితం కూడా భార్యాభర్తలిద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఉండగలిగినప్పుడు మాత్రమే వాళ్ళకి జీవితం తులారాశి వాళ్ళు బాగుంటుంది. ఇంకా తులారాశి వాళ్ళకి ఎందుకంటే ఒకరు హెచ్చు ఒకరు తగ్గు అనేటువంటి వాతావరణంలో భార్యాభర్తలు మెలగకూడదని ఒక సిద్ధాంతం ముందే పెట్టేస్తారు తులారాశి వాళ్ళకి. అది ఏంటవుతుందంటే తులారాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏంటంటే చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి తులారాశికి సంబంధించి ఉంటాయి. అయితే చిత్తా నక్షత్రం వల్ల 2 పాదాలు ఉంటాయి కాబట్టి చిత్తా నక్షత్రంలో 2 పాదాలు కుజ ప్రభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ధనలోపం కొంత ఉంటుంది. కుజుడు బాగుండాలి, జాతక చక్రంలో కుజుడు బాగుంటుంది, ధనం బాగుంటుంది. లేకపోతే ధనం పుష్కలంగా ఉంటుంది కానీ అర్ధబలాన్ని కలిగి ఉంటుంది ధనం. సహోదర వర్గంలో కూడా కొంత తప్పుతుంది. ఒక ఇద్దరికి అన్నదమ్ముల కంటే ఎక్కువ ఉంటుంది సహోదర వర్గంలో కూడా
ఉండగలిగే అవకాశాలు కొంత తక్కువలో ఉంటాయి. ఆ ఉన్నవాళ్ళకు కూడా సయోధ్య కుదరడం కష్టం కుజుడి ప్రభావం వల్ల. తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. స్వాతి నక్షత్రం రాహుమాదకు సంబంధించింది కాబట్టి వాళ్ళ ఇంటికంటే బయట వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. ఇంట్లో కంటే వాళ్ళు అంటే విదేశాలు వెళ్ళిపోతామని, లేకపోతే మరో గ్రామంలో ఉద్యోగం, మరొక పట్టణంలో ఉద్యోగం చేద్దామనో, ఒక దీర్ఘకాలికంగా ఎక్కడ ఉండేటువంటి తత్వం మాత్రం ఈ తులారాశి వాళ్ళకి కొంచెం తక్కువలో ఉంటుంది. స్థిరంగా ఉండేటువంటి జాతకం మాత్రం ఇది కాదు. ఎందుకంటే అడుగడుగున ఎంత తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా తిరుగుతూనే ఉంటుంది. అది ఇటుపక్క అటుపక్క తిరుగుతూనే ఉంటుంది. సమతుల్యం స్టాండర్డ్ గా ఉండదు. అది చిన్న గాలి వీచినా పక్కకి తప్పుతుంది. ఈ ప్రకారంగా తులారాశికి అందుకే అన్నారు వాళ్ళు ఏంటంటే చాలా సున్నితమైనటువంటి వ్యవహారం. ఏమాత్రం చూసి ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా సరే, 3 లక్షల రూపాయల జీతం వచ్చినా సరే, వాళ్ళకి ఏదో ఒక ఆఫర్ వచ్చిందంటే 15 రోజుల్లో నేను తప్పనిసరిగా రిజైన్ చేస్తానని దృక్పథంకి వచ్చేస్తారు వాళ్ళు. వెంటనే ఆ ఉద్యోగం వెంటనే డిసిషన్ తీసుకోవడే. ఈ ప్రకారంగా వాళ్ళకి కొంచెం ఆలోచన సరళిలోని కొంచెం తేడాలు ఉంటాయి. వాళ్ళు గబుక్కుని చేసే పని వెంటనే చేసేయాలనే దృక్పథం ఉంటుంది. తప్పు అని చెప్పేది శాస్త్రం. తులారాశి వాళ్ళకి ఎందుకంటే అది చెప్పడం అంటే ముందుగానే చెప్పాను బండి విషయంలో. ఈ రెండిట్లు సమానంగా నడిస్తేనే దాన్ని చూసుకునే నాజులు ఎవడు? బండివాడు. అంటే ఏంటంటే రెండిట్లకి సమానంగా నడిపించే బాధ్యత తనది. దానికి గురుబలం అంటారు. ఆ బండివాడు అంటే గురుబలం. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి మీరు ఇలాంటి కొంచెం వాళ్ళకి పెద్దవాళ్ళ తరగతి సలహాలు మాత్రం ఎక్కువగా పాటించాల్సిన అవసరం మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ముందుకు నడపాలి. వాళ్ళు తూపుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇటుపక్క భార్య అయినా ఇటుపక్క భర్త అయినా సరే, వైవాహిక జీవితమే కాదు ఇద్దరు మిత్రులైనా సరే పక్క తిరిగిపోతూనే ఉంటారు. ఆలోచన సరళి మారిపోతూనే ఉంటుంది. దానికి తప్పు ఒప్పులు చెప్పడానికి మాత్రం ఒక పెద్దవాళ్ళు తప్పనిసరిగా వింటారంటే అదొక రకమైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పుడు ఉండేటువంటి ప్రభావాన్ని బట్టి ఆ ప్రభావం తరగతి తీవ్రతను బట్టి వాళ్ళు వింటారు. లేకపోతే వాళ్ళు వినడం కూడా జరగదు. ఎందుకంటే తులారాశికి అంత వేగంగా లొంగరు వాళ్ళు. కాబట్టి అంతే కదా, చేంజ్లు అలా ఉంటాయి. మొండివారు కాదు. మొండివారు ఏ జీవితానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వరు. కోపానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు, సంగీతానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు, తామసానికి అంత ప్రాధాన్యత, ఒక శాంతానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు, తల్లిదండ్రులకి అంత ప్రాధాన్యత ఇవ్వరు, అక్కడ అన్నదమ్ములకి ప్రాధాన్యత ఇవ్వరు, దేనికి స్పందించిన దానికి పెద్దగా మరింత తీవ్రంగా ఇంకా తీసుకెళ్ళరు. అంటే కోపం వస్తే స్పందించడం కూడా, ఆ స్పందన శాంతమే కాదు, కోపంలో కూడా స్పందనే అంటారు. అది ఉన్నతంగా ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. వాళ్ళు ఒక స్థిరత్వం అనేది మాత్రం కొంచెం రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక కోపం వచ్చిందంటే మళ్ళీ మామూలు స్థితికి రావడం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక శాంతం వచ్చిందంటే అంతే. మళ్ళీ కోపం రావడం కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చలనం తక్కువ. కాబట్టి చంద్రస్థితి కాదు కానీ తులారాశికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన స్వభావం ఉంటుంది. అందుకోసం భార్యాభర్తలు మాత్రం గమనించి చేసుకోవాలి. భర్త కోపం తెప్పించకూడదని భార్య ఆగాలి. భార్య విషయంలో భర్త కూడా అలాగే మెసలగలగాలి. కుటుంబం పాడైపోతుందనే దృక్పథంతో వాళ్ళు జాగ్రత్త పడాలి. ఈ ప్రకారంగా జాగ్రత్తగా ఉంటే మాత్రం తులారాశి వారు అదృష్టవంతుల కింద వస్తుంది. న్యాయ నిర్ణేతలు గొప్ప న్యాయం పనులు వాళ్ళు. ఎందుకంటే తుల అంటే న్యాయం, తుల అంటేనే న్యాయం. ఈ ప్రకారంగా తులారాశి వాళ్ళకి చిన్న చర్మ వ్యాధులు ఉంటాయని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే కుజుడు 2 పాదాలు ఉంటాడు. తర్వాత స్వాతి నక్షత్రం రాహుమాదశ ప్రభావం కూడా ఉంటుంది. ఇతర దేశాలు వెళ్ళేటువంటి వాళ్ళ తనక కోరికలు కూడా ఉంటాయి. కాబట్టి రాహు తనక ప్రభావం ఎవరికి రాకూడదమ్మా. రాహు ప్రభావం వచ్చిందంటే మనిషిలోని ఒక వ్యసనానికైనా దారి చేస్తుంది. తర్వాత ఏమో పైశాచిక లక్షణాలు అంటారు. ఒక ఉన్నతమైనటువంటి గురువు ఎంత శుభకరంగా తన ఒక మనిషిని తీర్చిదిద్దుతాడో, ఆ తీర్చిదిద్దిన మనిషిని అంత వేగం పాడు చేసేవాడు రాహు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఆశ కల్పించే కార్యం చేస్తాడు. ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వడు. వ్యక్తిగత సౌఖ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. తప్పు ఒప్పు తెలియదు. అది చేసే పని మీద మూర్ఖత్వం చూపిస్తాడు. ఇలాంటి ప్రభావం అంటే రాహు మహర్దశకుంటాయి. రాహు గొప్ప దైవం ఏం చెప్పాలంటే అది ఐశ్వర్య కాదు. ఎందుకంటే మామూలు మనిషి వాడు కూడా ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు. 18 సంవత్సరాలు రాహు మహర్దశ. దానికి చిన్న ఉదాహరణ చెప్పిస్తాను. ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి తులారాశికి చెప్పవలసిన విషయాలు ఏంటంటే ఎక్కువ స్థానచలనం ఉంటుంది అని చెప్పి ముందే మనం ఒక పాయింట్ అనుకున్నాం కాబట్టి దాని గురించి అంతేనే చెప్పుకోవచ్చు. ఇక అది మెయిన్ విషయం తెలిపేది. ఇక్కడ ఏంటంటే ఆరుద్ర నక్షత్రం, పునరుస్తు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రంలో ఉంటాయి 4 నక్షత్రాలు. ఆరుద్ర నక్షత్రంలో పునరుస్తు, పుష్యమి, ఆశ్లేష, మక. ఆరుద్ర, పునరుస్తు, పుష్యమి, ఆశ్లేష. ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవాడు పునరుస్తు, ఆరుద్ర, పునరుస్తు, పుష్యమి, ఆశ్లేష. ఈ 4 నక్షత్రాలకు ఏంటంటే 4 నక్షత్రాలు మంచివి అయితే 80 ఏళ్ళు బతుకుతాడు వాడు.
ఆ ప్రకారంగా 87 దిగ్విజయంగా అవుతాడు. ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఉంటే మంచి జీవితం బ్రహ్మాండంగా వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని నమ్మరు, ఒక విధంగా వ్యక్తిగతంగా మాట్లాడే అహంకారం కలిగి ఉంటారు. 4 అలాంటివే. ఆ 4 నక్షత్రాల స్వభావాలు, ఆ 4 నక్షత్రాల రాసుల తాలూకా నాదులు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు నా స్వతశక్తి మీద బ్రతికారని కాదు. ఎప్పుడైతే ఆశ్లేష మఖా నక్షత్రం వస్తుందో, కేతు మహాదశ ప్రారంభమవుతుందో, ఈ 4 నక్షత్రాల ప్రభావాన్ని 60 సంవత్సరాలు కాపాడుకున్న ఆస్తిని 6 రోజులు తీసిపారేస్తాడు కేతువు. అందుకోసం ఏంటంటే పతనం కాదు గ్యారంటీ. మరి పతనం గ్యారంటీయే కానీ ఆ 60 సంవత్సరాల మధ్య దిగ్విజయంగా అవుతారు. ఆ తర్వాత తీస్తేనే తీయకపోతున్నట్టు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఆ 4 రాసులు వాళ్ళు మాత్రం, ఆ 4 నక్షత్రాల వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్త. 4 నక్షత్రాలు బాగున్న వాళ్ళకి మాత్రమే. అందులో ఏ నక్షత్రాలు బాగోలేకపోతే దాని ప్రభావం కూడా వేరే జాతకాల్లో ఉంటుంది. అది వేరే విషయం. పరిహారాలంటే పరిహారాలు అక్కడ చెప్పలేదమ్మా. కర్మ సిద్ధాంతం అంటారు. ఎవరు చేసిన పాపం వాళ్ళకి తప్పనిసరిగా యథన్నాత్ కురితే పాపం తథన్నాత్ కృతముచ్చితే, అద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ కృతముచ్చితే దైవం తరక శ్లోకం కూడా ఒకటి ఉంది. మనం చేసే సత్కర్మ మంచిదా మన మనస్సు కొడుతుంది. వెంటనే ఎవరైనా ఒక అప్పు చేసావంటే 5,000 రూపాయలు అదే అప్పు చేసావరా బాబు, నువ్వు పలానప్పుడు నువ్వు ఇచ్చావు, ఇగో నువ్వు 10,000 ఇస్తావు, 10,000 రూపాయలు నీ తీసుకున్నానంటే అంటాడు. అనేసరికి వీడేంటంటాడు, వెంటనే తడుక్కుమంటుంది మనసు. 2 సెకండ్లు కూడా ఆలస్యం చేయకుండా, అరే నేను వాడికి ఇచ్చింది 5,000, వీడు 10,000 ఉంటున్నాడు, కొంచెం లాగైతే పర్వాలేదు, వాడు మర్చిపోయి ఉంటాడు అనుకుంటుంటే మనసు అంటే మనసు అంత సున్నితమైంది. కాబట్టి అది పాపం కింద వస్తుంది. కాబట్టి అంత సున్నితంగా ఉండేటువంటి మనస్సుకి ఈ ప్రభావాలు జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప చిట్కాలు ఉన్నాయి. వాళ్ళందరికీ బాగు చేసే లక్షణాలు కూడా. అలాగా మనం ఏంటంటే ఉన్నతంగా ఎదిగేటప్పుడు అహంకారాన్ని కలిగి ఉండకూడదు. కాబట్టి అది చెప్తుంది ఆ 4 నక్షత్రాలు కూడా. నువ్వు విర్రవేగకు, తర్వాత వచ్చే దశ మాత్రం బాగులేదు, అతపాతాలను నొక్కుబడిపోతావు అనేటువంటి వాతావరణం 4 నక్షత్రాలు చెప్తాయి. అది చాలా సున్నితమైన విషయం. అది ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఒక విషయం ఎదురుగా చెప్పక తప్పదు. చెప్పితే వాడు బాధపడతారనుకుంటే అది ఉండిపోతే వాళ్ళు బాధపడక తప్పదు కదా. చెప్పినప్పుడు సౌహృదయంతో అర్థం చేసుకుంటే వాళ్ళు బాగుంటారు. ఈ ప్రకారంగా ఈ తులారాశి వాళ్ళు అయిపోయింది. తులారాశి వాళ్ళు కూడా మంచి కాబట్టి మంచి చెడుని జాగ్రత్తగా అవగాహన చేసుకొని వాళ్ళ జీవిత గమనాన్ని సాగించారని చెప్తుంది. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిగింది ధనుసు రాశి. మూలా నక్షత్రం కేతు మహాదశ. ఇందాకే చెప్పాను కేతు గొప్పవాడని. ఆ ప్రకారం మూలా నక్షత్రం ఆడపిల్లకు పుడితే కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలి. మగవాళ్ళు పుట్టింట్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు సముదాయాన్ని బట్టి వస్తాయి. కానీ మూలా నక్షత్రం పిల్ల అదృష్టవంతురాలు అని చెప్పుకోవచ్చు. ఆడపిల్ల మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ మూలా నక్షత్రం గొప్ప నక్షత్రం. కానీ ఏమంటారు మొత్తం కూడా తుడిచిపెట్టిపోయే రకంగా పుట్టింట్లో కొంచెం ఇబ్బంది అమ్మా. మూలా నక్షత్రంలో ఆడపిల్ల పుడితే అదే 2వ సంతానంలో కాదు, మొదటి సంతానం మూలా నక్షత్రం కాకూడదు. ఇంటికి పిడికి పియ్యానికి ఒకటే మంత్రం అంటాడు ఎవడు, అది వేరే విషయం. కాబట్టి మూలా నక్షత్రం గొప్పది. For more videos like this, subscribe Big TV channel.